సో గైస్ ఒక స్టూడెంట్ నాకు యాక్చువల్లీ మెసేజ్ చేశాడు కౌన్సిలింగ్లో దాని గురించి నేను మాట్లాడాలి ఈ టాపిక్ గురించి చాలామంది అడుగుతా ఉన్నారని చెప్పి దీని గురించి వీడియో చేస్తా ఉన్నాను. ఫేక్ పెట్టి ఎన్నిసార్లు దొరికితే కష్టం ఏంటి అంటే యాక్చువల్లీ ఒక స్టూడెంట్ 6 monthsలో ఫేక్ ఎక్స్పీరియన్స్తో జాయిన్ అయ్యాడు. 6 months జాబ్ చేశాడు. సో 6 months జాబ్ చేసిన తర్వాత టెర్మినేషన్ అయ్యాడు. అయితే క్వశ్చన్ ఏంటి అంటే టెర్మినేషన్ అయిపోయాను, సో వాట్ ఎవర్ చాలా రీజన్స్ తోటి, అంటే చాలా రీజన్స్ ఉంటాయి టెర్మినేషన్ అవ్వడానికి. లైక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే ప్రాజెక్ట్ మారేటప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం కానీ, లేకపోతే కంపెనీకి రిక్వైర్మెంట్ లేదు అని చెప్పి ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ వెరిఫికేషన్ చేసి వాంటెడ్లీ తీసేయడం, ఇలాంటి సినారియోస్ చాలా ఉంటాయి. సో అంటే వాళ్ళకి అవసరం లేదు అంటే డెఫినెట్లీ ఏదో ఒకటి చెప్పి తీసేస్తూ ఉంటారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి టెర్మినేట్ అయితే మీకు అంత ప్రాబ్లం ఉండదు. డెఫినెట్లీ మళ్ళీ దానికి ప్రాపర్ ప్లానింగ్ తోటి మీరు మళ్ళీ జాబ్ తెచ్చుకోవడానికి ప్రాబ్లం ఉండదు. అది కూడా ఏంటి మినిమం ఒక 5-6 months 4 months 5 months పైన మీరు జాబ్ చేసి మీరు రిలీవ్ అయితే అంతగా మీకు ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే దీస్ డేస్ చాలా కంపెనీస్ చాలా టెర్మినేషన్ ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో అయితే ప్రాబ్లం ఉండదు. కానీ అలా కాకుండా ఒక 2 నెలల్లో కంపెనీలో చేసి ఆ కంపెనీ నుంచి టెర్మినేట్ అయ్యి మళ్ళీ ఇంకొక దగ్గర ఫేక్ పెట్టి అక్కడ టెర్మినేట్ అయ్యి మళ్ళీ ఇంకో కంపెనీలో చేసి మళ్ళీ అక్కడి నుంచి టెర్మినేట్ అయ్యి, సో ఇలా ఏంటి అంటే 1 month 2 months అక్కడ 1 month ఇక్కడ 2 months ఇన్ని పిఎఫ్లు క్రియేట్ అయ్యిందంటే చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఇన్ని కంపెనీస్ టెర్మినేట్ చేశాయంటే ఖచ్చితంగా మళ్ళీ జాబ్ తెచ్చుకోవడం కష్టమవుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇన్నిసార్లు దొరికితే మాత్రం 200% ప్రొఫైల్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ పెట్టడమే కరెక్ట్ కాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అనెథికల్ అంటే అనెథికల్ అనే కంటే కూడా లీగల్ అయితే కాదు. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ 6 months ఒకవేళ ఇట్లాంటి సినారియోస్ ఉంటే డెఫినెట్లీ మంచి కోర్స్ నేర్చుకోండి, ట్రెండింగ్లో ఉన్న కోర్స్ నేర్చుకోండి. డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ యాజ్ ఎ ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ పెట్టకుండా మంచిగా ఫ్రెషర్గా కోర్స్ నేర్చుకొని ఇంటర్న్షిప్ ద్వారా కూడా మీరు మళ్ళీ ఫ్రెషర్గా మీ జాబ్ తెచ్చుకునే దానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇది కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ప్లీజ్ అవాయిడ్ దిస్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. డెఫినెట్లీ ఇప్పుడు ఒకవేళ జాయిన్ అయినా కానీ తర్వాత ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఎప్పటికైనా ఇది సింహం మీద సవారి లాంటిది, ఎప్పుడు సవారి నుంచి దిగితే అప్పుడు తినేసేటట్లు. సో ఇది కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ప్లీజ్ అవాయిడ్. సో ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.